హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఈరోజు మనం బెండకాయ టమాటా కూర చేసుకుందాం రండి. దానికోసం బెండకాయలు తీసుకోవాలండి. ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను. ఇవి మా కింద అపార్ట్మెంట్లో పెంచినవండి. బకెట్లలో పెంచాము వీటిని. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వీటిని ఇప్పుడే తీసుకొచ్చాను. వీటిని టమాటా కలిపి మనం కూర చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి బెండకాయ టమాటా కలిపి. వాటికి కావాల్సిన టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయ్యాక కాస్త అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని మాడకుండా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక కావాల్సినంత పసుపు వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బెండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా పట్టేంత వరకు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. తర్వాత ఇంకొక పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసి బాగా మెత్తగా మగ్గనివ్వాలి. కాస్త సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి. ఇలా సపరేట్గా ఎందుకు మగ్గనిస్తున్నానంటే ఇది అందులో వేస్తే ఈ కాయలు ఉడకట్లేదు, టమాటాలు అలాగే ముక్కల్లాగా ఉండిపోతున్నాయి కాబట్టి ఇలా నేను పక్కన ఉడికించాల్సి వస్తుంది. తర్వాత మరి బెండకాయ ముక్కల్ని కూడా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ అలా ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆ ముక్క అంతా కూడా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఈ కూరకు కావాల్సినంత కారం వేసుకోవాలి. అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకు కారం అంతా పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత దానికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని ఆ ఉప్పు కారం అంతా ముక్కలకు బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్నటువంటి ఈ టమాటా పేస్ట్ని కూడా వేసి వాటికి కలపాలి. ఈ టమాటా పేస్ట్లోని పులుపంతగా ముక్కలకు పట్టేంత వరకు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుతూ మళ్ళీ మూత పెట్టి తీస్తూ అప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా నెమ్మదిగా ఉడికించుకోవాలి. తర్వాత ఈ కూర కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ నీళ్లు పోయడం వల్ల ఆ టమాటా పేస్ట్లోని పులుపంతా బెండకాయ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టి పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే నీళ్లు పోసి కొద్దిగా లూజ్గా అయ్యేంతవరకు కొంచెం గ్రేవీ లాగా అయ్యేంతవరకు ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే అండి, చూడండి బెండకాయ టమాటా కర్రీ రెడీ. చూడడానికి కానీ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చివరిగా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని అప్పుడు దించేసుకోవాలి. అంతే అండి, బెండకాయ టమాటా కర్రీ రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.